వెల్కమ్ టు మిస్టర్ కంపెటిటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఇవాళ మనం ఏప్రిల్ 23, 2026 నాటి డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సోర్సెస్ని అనలైజ్ చేస్తూ ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు ఫ్యాక్ట్స్తో పాటు వాటి వెనుక ఉన్న లాజిక్ని కూడా క్లియర్గా అర్థం చేసుకునేలా ఇవాల్టి డిస్కషన్ ఉండబోతోంది. ఖచ్చితంగా. ఏంటంటే ఎగ్జామ్స్లో కేవలం ఆ బిట్స్ బట్టి పడితే సరిపోదు కదా, ఆ కాన్సెప్ట్ వెనుక ఉన్న అండర్లయింగ్ మెకానిజంని తెలుసుకోవాలి. ఇవాళ మన దగ్గరున్న రిపోర్ట్స్ని చాలా క్లియర్గా, ఎలాంటి హడావిడి లేకుండా డిస్కస్ చేద్దాం. యా, లెట్స్ అన్పాక్ దిస్. సో మన సోర్సెస్లో ఫస్ట్ ఇష్యూ చూస్తే, ఉత్తరప్రదేశ్లోని బారాసింగా వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా, అంటే ఈకోసెన్సిటివ్ జోన్గా ప్రకటించారు. అవును, దాదాపు 408.7 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని బఫర్ జోన్గా చేశారు. రైట్. కానీ నా డౌట్ ఏంటంటే, ఒకేసారి ఇంత పెద్ద ఏరియాని ఇలా బ్లాక్ చేస్తే అక్కడుండే లోకల్ కమ్యూనిటీస్, రైతుల జీవనోపాధి దెబ్బతింటుంది కదా. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో అంటారు? ఇక్కడే మనం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గైడ్లైన్స్ని అర్థం చేసుకోవాలి. ఈకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం అంటే ఆ ఏరియాని పూర్తిగా లాక్ చేయడమని కాదు. ఓ, అంటే వ్యవసాయం చేసుకోవచ్చా? అవును, అడవికి బయట ఉన్న డెవలప్మెంట్ ఏరియాకి మధ్య ఇదొక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. అంటే కాలుష్యాన్ని వెలువరించే భారీ పరిశ్రమలు, మైనింగ్ లాంటివి ఈ 5 జిల్లాల్లో లైక్ ముజఫర్నగర్, మీరట్, హాపూర్, బిజ్నోర్, అమ్రోహా ఈ పరిధిలోకి వచ్చే బఫర్ జోన్లో బ్యాన్ చేస్తారన్నమాట. కానీ స్థానికుల వ్యవసాయానికి ఎలాంటి ఆటంకం ఉండదు. ఓకే, అంటే డెవలప్మెంట్ పేరుతో కోర్ ఫారెస్ట్ ఏరియాలోకి హానికరమైన ఎలిమెంట్స్ రాకుండా ఫిల్టర్ చేసే లేయర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. స్టాటిక్ జీకే పరంగా చూస్తే ఈ బారాసింగా అభయారణ్యం 41 క్షీరద జాతులు మరియు 280 పక్షి జాతులకు ఆవాసం. ఆ ఎకాలజీని, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఇదొక క్రిటికల్ స్టెప్. వెరీ ఇంట్రెస్టింగ్. సరే, తదుపరి అంశానికి వెళ్దాం. మన దేశ సరిహద్దుల నిర్వహణకు సంబంధించిన అప్డేట్ ఇది. 7th ఇండియా-భూటాన్ కస్టమ్స్ జాయింట్ గ్రూప్ మీటింగ్. రైట్, జేజీసీ మీటింగ్. అవును. కానీ ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తే ఇండియా-భూటాన్ మీటింగ్ అనగానే ఎక్కడో నార్త్ ఈస్ట్ బార్డర్లోనో లేక ఢిల్లీలోనో జరగాలి. కానీ ఏప్రిల్ 2021 తేదీలలో ఈ మీటింగ్ కేరళలోనే మున్నార్లో జరగడమేంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. యా, భౌగోళికంగా భూటాన్కి కేరళకి సంబంధం లేకపోయినా ఈ మీటింగ్ కోర్ అజెండా అయిన స్మగ్లింగ్ కంట్రోల్కి, కొచ్చి కస్టమ్స్ యూనిట్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. అంటే కొచ్చి కస్టమ్స్ వాళ్ళు స్మగ్లింగ్ని బాగా హ్యాండిల్ చేస్తారా? అవును, వాళ్ల నేతృత్వంలో ఆపరేషన్ నమక్కోర్ అనే ఒక ఇంటెలిజెన్స్ ఆపరేషన్ రన్ అవుతోంది. ఈ ఆపరేషన్ ద్వారా కస్టమ్స్ ఇంటెలిజెన్స్ని ఎలా గ్యాదర్ చేయాలి, స్మగ్లర్ల నెట్వర్క్స్ని ఎలా ఛేదించాలి అని దానిపై వాళ్లకు మంచి ఎక్స్పర్టైజ్ ఉంది. మన ఎగ్జామ్ ఫోకస్ పాయింట్ ఇదే. సో ఆ టెక్నికల్ నాలెడ్జ్ని భూటాన్ అధికారులతో షేర్ చేసుకోవడానికే అక్కడ ఆ లొకేషన్ ప్లాన్ చేశారన్నమాట. కరెక్ట్. సరిహద్దు నిర్వహణ, కస్టమ్స్ డిజిటైజేషన్లో ఈ ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేది ఇరు దేశాలకు చాలా ఇంపార్టెంట్. మేక్ సెన్స్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న T-72 అజయ మరియు T-90 భీష్మ యుద్ధ ట్యాంకుల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఒక కొత్త అగ్రిమెంట్ చేసుకుంది. అవును, BMALతో అంటే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్తో 975 కోట్ల ఒప్పందం కుదిరింది. రైట్. సోర్సెస్ ప్రకారం ఇది ఎలక్ట్రోన్యూమాటిక్ ట్రాల్ అసెంబ్లీ కొనుగోలు కోసమనుంది. అసలు ఈ ట్యాంకులకు ఈ ట్రాల్ ఎందుకు అవసరం? బేసిక్గా యుద్ధ సమయాల్లో ట్యాంకులు ముందుకు వెళ్తున్నప్పుడు శత్రువులు భూమిలో అమర్చిన మందుపాత్రలు అంటే ల్యాండ్ మైన్స్ చాలా ప్రమాదకరం కదా, వాటిని క్లియర్ చేయడానికి ఈ ట్రాల్ అసెంబ్లీని వాడతారు. అంటే ముందుకెళ్లి దారి క్లియర్ చేస్తుందా? ఎలా? సింపుల్గా చెప్పాలంటే, మంచు కురిసే దేశాల్లో రోడ్డు మీద మంచును పక్కకు నెట్టడానికి స్నోప్లో వాడతారు కదా, అచ్చం అలాగే ఈ ట్రాల్ని ట్యాంక్ ముందు భాగంలో అమరుస్తారు. అది మందుపాత్రలని మెకానికల్గా పసిగట్టి దారిలోంచి పక్కకు నెట్టేస్తుంది. వావ్, అంటే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా అన్నమాట. అయితే ఇది మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామా? లేదు లేదు, డిఫెన్స్లో స్వయం సమృద్ధికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ట్రాల్ని DRDO పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. డిజైన్ DRDOది కాగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో BEML చేస్తుంది.
గ్రేట్. ఇక తదుపరి అంశం వైపు వెళ్దాం. ఇప్పుడు డిఫెన్స్ నుంచి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ రంగానికి షిఫ్ట్ అవుతున్నాం. ఇక్కడ ఐఐటి రోపర్ వాళ్ళు స్మార్ట్ ఫార్మింగ్ కోసం ఇండియాలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఏఐ సిస్టమ్ని ప్రారంభించారు. అవును, వ్యవసాయంలో ఏఐని వాడటం ఇదొక పెద్ద ముందడుగు అని చెప్పొచ్చు. కానీ నాకొక బేసిక్ డౌట్ ఉంది. వ్యవసాయం అనేది వాతావరణం, మట్టి లాంటి ఫిజికల్ అంశాలతో ముడిపడి ఉంటుంది కదా. ఇందులో ఈ సాఫ్ట్వేర్, ఏఐ ఎలా హెల్ప్ అవుతాయి? యా, ఈ సిస్టమ్ని చాలా ప్రాక్టికల్గా డిజైన్ చేశారు. ఇందులో మెయిన్గా 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్. ఇక్కడ పొలాల్లో స్వాన్, వాతావరణ కేంద్రం అనే చిన్నపాటి సెన్సర్ హబ్స్ని పెడతారు. ఓకే, అవి డేటా కలెక్ట్ చేస్తాయా? ఎగ్జాక్ట్లీ. గాలిలో తేమ, నేల ఉష్ణోగ్రత లాంటి మైక్రో లెవెల్ డేటాని తీసుకుని రెండవ లేయర్ అయిన ఇంటెలిజెన్స్ లేయర్కి పంపుతాయి. ఇక్కడే అన్నం చాట్ ఇంజిన్, అదే ఏస్ అనే ఏఐ అల్గోరిథం ఆ డేటాని అనలైజ్ చేస్తుంది. ఓహో, అనలైజ్ చేసి అంటే ఏ టైంకి నీళ్లు పెట్టాలి, ఏ రోగం వస్తుంది లాంటివి చెప్తుందా? అవును. ఆ తర్వాత మూడవ లేయర్ అంటే ఎంగేజ్మెంట్ లేయర్ ద్వారా రైతు ఫోన్కి వాట్సాప్ లేదా వాయిస్ కాల్లో వాళ్ల లోకల్ భాషలోనే సలహాలు వెళ్తాయి. అంటే రైతు జేబులో ఎప్పుడూ ఒక వ్యవసాయ నిపుణుడు ఉన్నట్లే. వావ్, టెక్నాలజీ ఫిజికల్ లిమిటేషన్స్ని ఎంత బాగా సాల్వ్ చేస్తుందో కదా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ కూడా టెక్నాలజీకి సంబంధించిందే, కాకపోతే లాజిస్టిక్స్ రంగంలో. రైట్, డ్రోన్ డెలివరీ ట్రయల్స్ గురించి కదా. అవును, అసలు బెంగళూరు ట్రాఫిక్ గురించి అందరికీ తెలిసిందే కదా. అక్కడ ఫెడెక్స్ మరియు ఐఐటి మద్రాస్ స్టార్టప్ అంబర్ వింగ్స్ కలిసి ఇంట్రాసిటీ డ్రోన్ డెలివరీ ట్రయల్స్ కంప్లీట్ చేశారు. రోడ్డు మీద 53 కిలోమీటర్లు వెళ్లడానికి 60 నిమిషాలు పడితే గాలిలో డ్రోన్ ద్వారా కేవలం 21 నిమిషాల్లో డెలివరీ అయిపోయిందట. యా, గాలిలో వెళ్లడం వల్ల ఆ దూరం కూడా తగ్గుతుంది. లైక్ 39-42 కిలోమీటర్ లోపే కవర్ అయింది. ఇది కేవలం డెలివరీ మాత్రమే కాదు, ఫ్యూచర్ అర్బన్ లాజిస్టిక్స్కి ఒక పునాది. కానీ ఇంత రద్దీ సిటీలో డ్రోన్స్ గాల్లో ఒకదానికొకటి గుద్దుకోవా? దాన్ని ఎలా మేనేజ్ చేశారు? అందుకే ఇక్కడ ఏవియేషన్ రెగ్యులేటర్ అయిన డీజీసీఏ పాత్ర చాలా కీలకం. విమానాలకు ఎలాగైతే ఎయిర్ కారిడార్స్ ఉంటాయో, ఈ డ్రోన్స్కి కూడా వర్చువల్ ఎయిర్ కారిడార్స్ని నిర్దేశించారు. పైగా వీళ్లు వాడిన VTOL టెక్నాలజీ వల్ల వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ టెక్నాలజీ కదా. కరెక్ట్, హెలికాప్టర్ లాగా నేరుగా పైకి లేచి ఆ ఎయిర్ కారిడార్లో ప్రయాణించి ఎగ్జాక్ట్ లొకేషన్లో డ్రాప్ చేస్తాయి. సూపర్. ఇక తదుపరి అంశానికి వెళ్దాం, ఇంటర్నేషనల్ డిప్లొమసీ. మన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ఇటీవల శ్రీలంకలో పర్యటించారు. అవును, ఇదొక చారిత్రక పర్యటన. సోర్సెస్లో దీన్ని ఒక స్టాండలోన్ పర్యటన అని చెప్పారు కదా. భారతదేశపు ఒక ఉపరాష్ట్రపతి ఇలా సింగిల్ కంట్రీ విజిట్ చేయడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారు? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇదొక స్ట్రాంగ్ జియోపొలిటికల్ మెసేజ్. ఇండియా తన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి ఎంత ప్రయారిటీ ఇస్తోందో చెప్పడానికి ఈ విజిట్ ఒక సింబల్. ఇందులో మెయిన్ కీ పాయింట్స్ ఏమున్నాయి? ఈ పర్యటనలో ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్ట్ కింద 4000 ఇళ్ల నిర్మాణం, అలాగే నార్థన్ రైల్వే లైన్ పునరుద్ధరణ లాంటి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. పర్యావరణ పరంగా కూడా శ్రీలంక ఒక అగ్రిమెంట్కి ఒప్పుకుంది. అదే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCAలో చేరడానికి అంగీకరించింది. గ్రేట్. స్టాటిక్ జీకే పరంగా శ్రీలంక నాయకత్వాన్ని గుర్తించుకోవాలి కదా. అధ్యక్షుడు అనుర కుమార దిస్నాయకే మరియు ప్రధానమంత్రి హరిణి అమరసూర్య అని. ఖచ్చితంగా ఎగ్జామ్స్కి ఇవి రిపీటెడ్గా అడిగే ఛాన్స్ ఉంది. రైట్. ఇప్పుడు బ్యాంకింగ్ మరియు ఫినాన్స్ రంగానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. మన ఆన్లైన్ పేమెంట్స్కి సంబంధించి ఆర్బీఐ ఒక కొత్త మ్యాండేట్ ఫ్రేమ్వర్క్ 2026ని తీసుకొచ్చింది. అవును, సామాన్యులకిది చాలా యూజ్ అవుతుంది. అసలు మనం రోజూ వాడే యూపీఐ, ఆటోపే, క్రెడిట్ కార్డ్స్ మీద ఈ కొత్త ఫ్రేమ్వర్క్ ఎందుకు? రిజిస్ట్రేషన్ టైంలో అదనపు ఫ్యాక్టర్, ఆథరైజేషన్, AFA అంటారు కదా, దాని అవసరమేంటి? బేసిక్గా ఈ ఆటో డిడక్షన్స్ వల్ల కస్టమర్స్ నష్టపోకుండా ఉండటానికే ఈ రూల్. ఏంటంటే మనం ఒకసారి ఆటోపే సెట్ చేస్తే OTT సబ్స్క్రిప్షన్స్ లాంటి వాటిలో కంపెనీలు కొన్నిసార్లు ప్రైస్ పెంచేసి ఎక్కువ డబ్బులు కట్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. అవును, మనకి తెలియకుండానే కట్ అయిపోతుంటాయి. సో ఈ AFI ద్వారా మీరు రిజిస్ట్రేషన్ సమయంలోనే ఒక మ్యాక్సిమం లిమిట్ సెట్ చేయాలి. ఉదాహరణకు 500 అని సెట్ చేస్తే వాడు 600 కట్ చేయాలని చూస్తే అది అవ్వదు. అలాగే ఒక వ్యాలిడిటీ పీరియడ్ కూడా ఫిక్స్ చేయాలి. ఆ టైం అయిపోగానే ఆటోపే దానంతట అదే ఆగిపోతుంది. వెరీ యూస్ఫుల్ రూల్ ఇది. కన్జ్యూమర్ ఫైనాన్షియల్ సేఫ్టీ బాగా పెరుగుతుంది. ఇక తదుపరి అంశం చూస్తే బ్యాంకింగ్ సెక్టర్లోనే మరో ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ ఉంది.
కర్ణాటక బ్యాంక్ వాళ్ళు పెయిన్ ల్యాబ్స్తో చేతులు కలిపారు. యా, పైన్ ల్యాబ్స్ అనగానే మనకి షాప్స్లో ఉండే పాయింట్ ఆఫ్ సేల్ అంటే పిఓఎస్ మెషిన్స్ గుర్తొస్తాయి. అవును, కార్డ్ స్వైప్ చేసేవి కదా. అసలు కర్ణాటక బ్యాంక్ వీళ్ళతో ఎందుకు టైఅప్ అయింది? డిజిటల్ చెల్లింపులను బలోపేతం చేయడానికే కర్ణాటక బ్యాంక్ భవిష్యత్తులో డిజిటల్ బ్యాంక్ ఆఫ్ ద ఫ్యూచర్గా మారాలని ఒక లక్ష్యం పెట్టుకుంది. సో ఈ పార్ట్నర్షిప్ ద్వారా రీటైల్ మరియు ఎంఎస్ఎంఈ వ్యాపారులకు లేటెస్ట్ పేమెంట్ సొల్యూషన్స్ అంటే క్యూఆర్ కోడ్స్, ఈఎంఐ ఆప్షన్స్ లాంటివి సింగిల్ డివైస్ ద్వారా ఇస్తారు. పర్ఫెక్ట్. బ్యాంకింగ్కి సంబంధించిన మరో అంశం భారత్ కనెక్ట్. ఇది పాత పేరు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ కదా. ఇందులో కొత్తగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే పిఎల్ఐ చేరింది. అవును. అయితే ఇందులో ఎస్బీఐ పాత్ర కూడా ఉందని సోర్సెస్ చెప్తున్నాయి. అసలు ఈ ప్రాసెస్లో ఎస్బీఐ ఎందుకొస్తోంది? బిల్లర్ ఆపరేటింగ్ యూనిట్ అంటే ఏంటి? ఇక్కడ ఆ మెకానిజం ఏంటంటే ఏ సంస్థ అయినా భారత్ కనెక్ట్కి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వదు. మధ్యలో ఒక బ్యాంక్ గేట్వే లాగా, ఇంటర్ఫేస్ లాగా పనిచేయాలి. ఆ టెక్నికల్ బాధ్యత ఇక్కడ ఎస్బీఐ తీసుకుంది. దాన్నే బిల్లర్ ఆపరేటింగ్ యూనిట్ BOU అంటారు. ఓ అలాగా. అంటే ఇప్పుడు పిఎల్ఐ కస్టమర్స్ ఏ ఫోన్పే ద్వారానో డైరెక్ట్గా తమ ప్రీమియం కట్టేయొచ్చా? ఖచ్చితంగా. పిఎల్ఐ అనేది ఇండియా పోస్ట్ వాళ్ళు నడుపుతారు కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు కూడా ఇక పోస్టాఫీస్కి వెళ్లకుండా కరెంట్ బిల్ కట్టినంత ఈజీగా ఇంటి నుంచే ఇన్సూరెన్స్ కట్టేయచ్చు. బైదవే, ఈ చేరికతో భారత్ కనెక్ట్లో యాక్టివ్ బిల్లర్ల సంఖ్య 65కు చేరుకుంది. వావ్, భలే ఈజీ అయిపోయింది ప్రాసెస్. ఇక తదుపరి అంశానికి వెళ్దాం. ఫినాన్షియల్ హబ్ అయిన గిఫ్ట్ సిటీ గురించి. యా, మన గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న గిఫ్ట్ సిటీలో ఒక పెద్ద అప్డేట్ ఉంది. అవును, అబుదాబి నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అదే ADNICకి ఒక బ్రాంచ్ పెట్టుకోవడానికి పర్మిషన్ వచ్చింది. అయితే ఇది నార్మల్ ఇన్సూరెన్స్ కాదు, పునర్భీమా బ్రాంచ్ అనుంది. ఇన్సూరెన్స్కి రీఇన్సూరెన్స్కి తేడా ఏంటి? బేసిక్గా ఇన్సూరెన్స్ కంపెనీలకే ఫైనాన్షియల్ బ్యాకప్ ఇచ్చే వ్యవస్థను రీఇన్సూరెన్స్ అంటారు. ఒకేసారి పెద్ద ప్రకృతి విపత్తు వచ్చి లక్షల క్లెయిమ్స్ వస్తే ఆ కంపెనీలు దివాలా తీస్తాయి కదా, అలా జరగకుండా చూసే గ్లోబల్ షాక్ అబ్జార్బర్ ఇది. ఓకే, ఇంటర్నేషనల్ ఫండ్స్ని తెచ్చే ప్రాసెస్ అన్నమాట. దీనికి పర్మిషన్ ఎవరిచ్చారు? IFSCA అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు. ఏప్రిల్ 1, 2026 నుండి ఇది అమలులోకి వచ్చింది. ఇండియా UAE ఆర్థిక సంబంధాలు పెరగడమే కాకుండా ఇండియా గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా మారడానికి ఇదొక పెద్ద బూస్ట్. రైట్. ఎకానమీ మరియు బిజినెస్కు సంబంధించి ఒక భారీ ఇండస్ట్రియల్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్. టాటా స్టీల్ యొక్క ఈజీ మెల్ట్ టెక్నాలజీ. యా, జార్ఖండ్లోని జంషెడ్పూర్ ప్లాంట్ కోసం టాటా స్టీల్ జర్మనీకి చెందిన SMS గ్రూప్తో ఒప్పందం చేసుకుంది. ఈ SEML టెక్నాలజీ స్పెషాలిటీ ఏంటి అసలు? ఇన్నాళ్లు స్టీల్ ప్లాంట్స్ అంటే బ్లాస్ట్ ఫర్నేస్లో బొగ్గు కాల్చడం, విపరీతమైన కాలుష్యం అనుకునేవాళ్లం గదా. అవును, కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి SCML సింగ్యాస్ స్మెల్టర్ ఇది. ట్రెడిషనల్గా వాడే సాలిడ్ బొగ్గుకు బదులుగా పర్యావరణానుకూలమైన సింగ్యాస్ని ఉపయోగిస్తారు. సింగ్యాస్ అంటే సింథటిక్ గ్యాస్ కదా. దీనివల్ల ఎమిషన్స్ తగ్గుతాయా? అవును. మన ఎగ్జామ్ ఫోకస్ పాయింట్ ఏంటంటే 2045 నాటికి టాటా స్టీల్ నెట్ జీరో సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ టెక్నాలజీ వల్ల CO2 ఉద్గారాలు ఏకంగా 50% పైగా తగ్గిపోతాయి. ఫ్యూచర్ ఇండస్ట్రీ అంతా గ్రీన్ స్టీల్దే. వావ్, ఇదొక ప్రాక్టికల్ స్టెప్. పర్యావరణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సరే, తదుపరి అంశం ఎన్వైరన్మెంట్ అవార్డ్స్కి వెళ్దాం. 2026 గోల్డ్ మ్యాన్ పర్యావరణ బహుమతి. దీన్నే గ్రీన్ నోబెల్ అని కూడా పిలుస్తారు. అవును, ఈ సంవత్సరం అవార్డులలో ఒక చారిత్రక ఘట్టముంది. ఏంటది? అవార్డ్ చరిత్రలో తొలిసారిగా 6 బహుమతులు మహిళలే సొంతం చేసుకున్నారు. బేసిక్గా ప్రపంచంలోని 6 నిర్దిష్ట ప్రాంతాలకు చెందిన అట్టడుగు స్థాయి పర్యావరణ కార్యకర్తలకు ఈ అవార్డిస్తారు. అంటే పెద్ద పెద్ద పాలసీ మేకర్స్ కాకుండా గ్రాస్ రూట్స్ లెవెల్లో చెట్లను, నదులను కాపాడే సామాన్యులకనమాట. వాతావరణ మార్పులపై పోరాటంలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో ఇది ప్రూవ్ చేస్తోంది కదా. ఖచ్చితంగా. స్టాటిక్ జీకే విషయానికొస్తే ఈ అవార్డును 1989లో స్థాపించారు అండ్ దీని ప్రధానోత్సవం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతుంది. నైస్. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ అవార్డ్స్కి వెళ్దాం. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026. క్రీడా ప్రపంచంలో ఇవి చాలా ప్రతిష్టాత్మకమైనవి కదా. స్పెయిన్లోని మాడ్రిడ్లో ఈ 26th వార్షిక అవార్డ్స్ జరిగాయి. మరి విన్నర్స్ లిస్ట్లో మనకి ఇంపార్టెంట్ పేర్లేమున్నాయి?
ఈసారి టెన్నిస్ క్రీడాకారులు ఆధిపత్యం చెలాయించారు. స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా కార్లోస్ అల్కరాజ్, అలాగే స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా అరీనా సబలింకా నిలిచారు. టీమ్ ఆఫ్ ది ఇయర్ ఏమో పారిస్ సెయింట్ జెర్మెన్ అంటే పిఎస్జీ ఫుట్బాల్ క్లబ్కి దక్కింది. అయితే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఇంపార్టెంట్ రికార్డ్ ఉందనుకుంటా కదా ఇందులో, ఒక యంగ్ ప్లేయర్ గురించి. యా, ఎగ్జాక్ట్లీ. కేవలం 18 ఏళ్ల స్పానిష్ ఫుట్బాల్ క్రీడాకారుడు లామిన్ యమాల్ ఒకేసారి 2 లారియస్ అవార్డులను గెలుచుకున్నాడు. ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించారు. వావ్, జస్ట్ 18 ఇయర్స్! అమేజింగ్! ఇప్పుడు యంగ్ అచీవర్స్ ఇన్ స్పోర్ట్స్ని చూశాం కాబట్టి గ్లోబల్ అపాయింట్మెంట్స్లో ఉన్న యంగ్ లీడర్స్ని చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే WEF వాళ్ళు యంగ్ గ్లోబల్ లీడర్స్ 2026 జాబితాని రిలీజ్ చేశారు. అవును, 55 దేశాల నుండి 40 ఏళ్ల లోపు ఉన్న అసాధారణ నాయకులను ఎంపిక చేసి వాళ్లకు ఒక 5-year లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. వీరిలో జేషా, ఈషా అంబానీ, సుమిత్ గుప్తా మరియు సుప్రియా పాల్ లాంటి ప్రముఖులున్నారు. ఓ, స్ట్రాటజీకే పాయింట్ చూస్తే ఈ YGL కార్యక్రమం 2004లో స్థాపించబడింది కదా. కరెక్ట్. సరే, నెక్స్ట్ టాపిక్. సమాజానికి విశేష సేవలు అందించిన ఒక గొప్ప వ్యక్తి నివాళుల గురించి తెలుసుకుందాం. మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ గోపాల్రావు పాటిల్ గారు కన్నుమూశారు. యా, మహారాష్ట్రలోని లాతూర్లో తన 94 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. సోర్సెస్ ప్రకారం స్థానికంగా ఆయన్ని దేవమానుష్ అంటే దేవుడ్లాంటి మనిషి అని పిలుస్తారట కదా, ఎందుకు? ఎందుకంటే ఆయన గొప్ప వైద్యుడే కాదు, గొప్ప విద్యా సంస్కర్త కూడా. కఠినమైన రిజల్ట్స్ ఆధారిత కోచింగ్ మోడల్ అయిన లాతూర్ ప్యాటర్న్ విద్యా వ్యవస్థకు ఆయనే ప్రధాన ఆద్యుడు. ఓ, అంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక పెద్ద మార్పు తెచ్చారన్నమాట. అవును, రోజువారీ సిలబస్ని టార్గెట్స్లాగా విడగొట్టి నిరంతర టెస్టులు పెడుతూ కోచింగ్ ఇచ్చే పద్ధతి అదే. పొలిటికల్ కెరియర్ చూస్తే ఆయన 1994 నుండి 2000 వరకు బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఒక గొప్ప లెగసీని విడిచిపెళ్లారాయన. ఇక తదుపరి అంశం. చివరిగా మనం ఈ రోజుల్లో ఉన్న 2 ముఖ్యమైన అంతర్జాతీయ దినోత్సవాలను కవర్ చేద్దాం. ముందుగా ఏప్రిల్ 21న జరుపుకునే ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణల దినోత్సవం. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డేస్ ఇది. 2026 థీమ్ వచ్చేసి ప్రపంచ ప్రగతి కోసం సృజనాత్మకతను ఉపయోగించడం. అయితే ఏప్రిల్ 15 నుండి 21 మధ్య జరిగే ఈ వారోత్సవాలు ప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ జయంతితో ఎందుకు లింక్ చేశారు? ఎందుకంటే ఆర్ట్ మరియు సైన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేసిన వ్యక్తి ఆయన. క్రియేటివిటీ అనేది కేవలం కళలకే కాదు, హ్యూమన్ ప్రోగ్రెస్కి, టెక్నాలజీకి కూడా అవసరమని చెప్పడానికే ఈ డే. UN జనరల్ అసెంబ్లీ 2017లో దీన్ని ఆమోదిస్తే 2018లో ఫస్ట్ టైం నిర్వహించారు. ఆవిష్కరణలు ఎంత అవసరమో చూశాం. ఇక తదుపరి మరియు చివరి అంశం, మరొక ముఖ్యమైన దినోత్సవం. ఏప్రిల్ 22న జరుపుకునే అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం 2026. ఎర్త్ డే. ఈ సంవత్సరం థీమ్ మన శక్తి, మన గ్రహం. ఈ ఎర్త్ డే వెనుకున్న హిస్టరీ ఏంటి? ఎప్పుడు మొదలైంది? 1969లో జాన్ మెక్కానెల్ దీన్ని మొదటిసారి ప్రతిపాదించారు. మొట్టమొదటి ఎర్త్ డేని ఏప్రిల్ 22, 1970న నిర్వహించారు. అప్పట్నుండి ప్రతి ఏటా ఇది జరుగుతూనే ఉంది. సో ఎగ్జామ్స్కి ఇందులో గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఫోకస్ ఏంటి? ఇది UN దశాబ్దపు పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ అంటే 2021-2030 లక్ష్యంలో ఒక భాగం. కేవలం కాలుష్యం తగ్గించడమే కాకుండా ప్రపంచ పర్యావరణ క్షీణతను అరికట్టడం, నాశనమైన ఈకోసిస్టమ్స్ని మళ్లీ రీస్టోర్ చేయడం దీని మెయిన్ టార్గెట్. ఇవాళ మనం అనలైజ్ చేసిన ఈ డీప్ డైవ్ సోర్సెస్ చూస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా. అగ్రికల్చర్లో ఏం చేయాలో AI డిసైడ్ చేస్తోంది. ప్యాకేజీల డెలివరీని డ్రోన్స్ టేకోవర్ చేశాయి. మరోవైపు గ్రీన్ స్టీల్ లాంటి టెక్నాలజీతో మనం చేసిన పర్యావరణ నష్టాన్ని మనమే పూడ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఒకప్పుడు మనిషి తన నాలెడ్జ్తో నేచర్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు అదే నేచర్ని కాపాడటానికి ఆ బాధ్యతను AIకి, యంత్రాలకు బదిలీ చేస్తున్నాడు. వ్యవసాయం, వాతావరణం, లాజిస్టిక్స్ ఇవన్నీ పూర్తిగా టెక్నాలజీ చేతుల్లోకి వెళ్ళిపోతే భవిష్యత్తులో ఈ భూమికి రక్షకుడిగా మనిషి అసలు పాత్ర ఏంటి అనేది మనమొకసారి ఆలోచించాల్సిన విషయం. ఇన్నోవేషన్ మరియు ఎన్విరాన్మెంట్ అనేవి ఈరోజు కరెంట్ అఫైర్స్ని శాసించాయి అని చెప్పొచ్చు. నిజమే.
మనం క్రియేట్ చేస్తున్న ఈ సిస్టమ్స్ మనల్ని డామినేట్ చేస్తాయా లేదా మరింత సమర్థవంతంగా భూమిని కాపాడుకునేలా చేస్తాయా అనేది రాబోయే దశాబ్దాల్లోనే తేల్తుంది. ఇదొక డెలికేట్ బ్యాలెన్స్. టెక్నాలజీ ఎదుగుతున్న కొద్దీ మన బాధ్యత కూడా అదే స్థాయిలో పెరగాలి. భవిష్యత్ మానవాళి మనుగడ మొత్తం దీనిపైనే ఆధారపడుంది.